హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. వంటలు అనేది కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకళ్ళదొకళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఎవరిదైనా సరే బాగా నచ్చితే అడాప్ట్ చేసుకొని సేమ్ అలాంటిదే మన ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. అది తప్పంటారా, కరెక్ట్ అంటారా? ఎందుకనేది నేను ఈ వీడియోలోనే చెప్తాను. అండ్ నేను వచ్చేసరికి ఏంటంటే, నా కుకింగ్ మా ఇంట్లో వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది, నాది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా నాకు వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా చాలామంది బ్రాహ్మిన్స్ ఉన్నారు. నా చిన్నప్పటి నుండి కూడా నేను ఇంట్లో ఒకవేళ అన్నం తినలేకపోతే పక్కనింటి ఆంటీ రసం ఇస్తారు. కొంచెం పెద్దయ్యాకేమో ఎదురింటి ఆంటీ ఉంటారనమాట, ఒక ఆంటీ. మామిడికాయ పప్పు అంటే నాకు చాలా ఇష్టమని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు అన్నం తింటున్నా లేకపోతే అప్పటికప్పుడు నాకు పెట్టాలి అని అనుకున్నా ముద్దలు కలిపి పెట్టేసేవాళ్ళు. మాకు అంత చనువు ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇష్టమని ఆంటీ వాళ్ళకి తెలుసు, నేను చిన్నపిల్లని కదా, సో చక్కగా పెట్టేవారు. అలా చిన్నప్పటి నుండి ఆ టేస్ట్కి అలవాటు పడటం వలన నేను మెంతిపిండి యాడ్ చేస్తూ ఉంటాను, ఇంగువ యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ రకరకాల పచ్చళ్ళు కూడా కొన్ని బ్రాహ్మిన్స్ ఆంటీ వాళ్ళు పెట్టేవి మాకు నేర్పించారు, అలా అలవాటయ్యాయి. మీరు ఆల్రెడీ నా ఛానల్ ఎప్పటినుండో ఫాలో అయితే కనుక మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా, లైక్ నేను కొన్ని బ్రాహ్మిన్ రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అది యాక్చువల్గా ఒక ఆవిడకి తప్పైందనమాట. ఏంటంటే నేనంటే పళనిస్వామి గారు అండ్ అదర్ బ్రాహ్మిన్ ఛానల్ చూసి నేను ఇట్లా రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను అని అన్నారు. ఓకే, ఆవిడని నేను తప్పు పడతానా పట్టనా అనేది పక్కన పెట్టేశాను ఆ విషయం. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ చెక్ ఏం చేయకుండా, నా గురించి ఏమీ తెలియకుండా జస్ట్ అలా అనేసారు. ఈ రోజుల్లో ఈ జడ్జింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ విషయం చెప్దామని చెప్పి ఇదంతా కూడా నేను షేర్ చేయాల్సి వచ్చింది. ఒక మనిషి గురించి అసలు మనకి తెలియకుండా జస్ట్ ఊరికే ఫోన్ ఉంది కదా చేతిలో అని ఒక కామెంట్ పెట్టేయటం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ ఇది జరిగి ఆల్మోస్ట్ నెల పైన అయిపోయిందండి. నేను ఐ వాంట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ. రీసెంట్గా మనం చూస్తున్నాం అసలు ఈ సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ చూస్తుంటే అందరూ కొట్టుకోటాలు, ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకోవటము. ఒకటి ఏదన్నా నెగిటివ్గా ఒకటి జరిగింది అని అంటే దాని మీద ఒక 100 ఛానల్స్ వచ్చేసి డిస్కషన్స్ పెట్టేసేసి ఇంకా ఇదొక్కటేనా అండి మనకి పని? అదేమనంటే వాళ్ళని బయటికి తీస్తున్నాం, లాగుతున్నాము అని అంటారు. ఓకే, లాగుతారు, అందరినీ లాగాలి, ఓకే, మంచి పని చేస్తున్నారు. దానికి ఏంటంటే ఒక టీం వర్క్ చేస్తుంది. అలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా అదే స్ప్రెడ్ చేసుకుంటూ పోతే అసలు పాజిటివిటీని ఎప్పుడు స్ప్రెడ్ చేస్తారు? మన లైఫ్లో ఆల్రెడీ ఏదో ఒకటి సంథింగ్ విల్ బి కమింగ్ అప్ న్యూ అనమాట. ఒక స్ట్రెస్ అనేది చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఎక్కడో మన చుట్టుపక్కలే ఒకటి జరుగుతూ ఉంటుంది, అది మనకు స్ట్రెస్ఫుల్గా ఉండుండొచ్చు. అండ్ దానికి తోడి సోషల్ మీడియాలో కూడా స్ట్రెస్ అని అంటే ఇంకెప్పుడండి మనం పాజిటివ్ కంటెంట్ వింటాం, ఎప్పుడు ఇంకా మన మైండ్ ప్రశాంతంగా ఉంచుకుంటాము? సో ఎంతవరకు అంటే అంతవరకు ఆ నెగిటివ్ కంటెంట్ అనేది మనం చూడకుండా, ఎంకరేజ్ చేయకుండా ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ మన ఈ వార్ జరిగే టైంలో కూడా అండి, వార్ ఆగిపోతే కూడా చాలామందికి ప్రాబ్లం అయిపోయింది. ఐ డోంట్ నో వై. సోల్జర్స్ లైఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అలా ఎందుకు ఆలోచించాం మనము? కొంతమందేమో అసలు ఏమీ జరగనట్టు మనకెందుకు పట్టిందిలే, దేశం ఎక్కడికి పోతే అక్కడికి పోయింది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా సరే మన దాకా వస్తే కానీ ఆ పెయిన్ అనేది అర్థం కాదు. ఈ నెగిటివ్ కంటెంట్ అనేది ఒక చిన్న ఇష్యూని కూడా చాలా పెద్ద చేసి చూపిస్తుందండి యూట్యూబ్. ఇది ఎంతవరకు ఎథికల్గా కరెక్ట్ అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. చాలా పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్లు సరిగ్గా వేయలేదండి, వర్షం వచ్చిన ప్రతిసారి కూడా అందరం ఫేస్ చేస్తున్నాం. అది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా? ఒకరోజు టీవీలో చూపిస్తారు, నెక్స్ట్ డే నార్మలే, మళ్ళీ వర్షం రాగానే రోడ్లు బ్లాక్ అవుతాయి. అలాంటివన్నీ వదిలేసేసి ఒక్క దాని గురించి పట్టుకొని ఎన్ని ఛానల్స్ బయటకు వస్తున్నాయో. అండ్ ఎట్ ద ఎండ్ నేనేం చెప్పాలి అని అనుకుంటున్నా అంటే, జడ్జ్ చేసే ముందు అసలు ఫస్ట్ మన సరౌండింగ్స్ని మనం బాగు చేసుకొని ఆ తర్వాత ఈ యూట్యూబ్లో జరిగేవన్నీ వాటి గురించి ఎస్ ఆర్ నో, రాంగ్ ఆర్ రైట్ అనేది మనం ఆలోచిస్తే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే సొసైటీలో జరిగేది యూట్యూబ్లో చూపిస్తారు. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్, వైజాగ్, బాంబే అక్కడెక్కడో జరిగే నెగిటివ్ టాపిక్స్ కన్నా కూడా మన చుట్టూ ఏం జరుగుతున్నాయి అనేది అవి బాగు చేసుకుంటే మంచిది కదా. డే అంతా పాజిటివ్గా ఉండాలని చెప్పి మార్నింగ్ లేవగానే అనుకుంటాము, చక్కగా ప్లెజెంట్గా స్టార్ట్ చేస్తాం.
కానీ టీవీలోను ఈ యూట్యూబ్‌లో ఓపెన్ చేయగానే థంబ్‌నెయిల్స్ కనిపిస్తాయి. లేకపోతే టీఆర్‌పీ కోసమేమో టీవీలో వాళ్ళు బర్నింగ్ టాపిక్స్ అనమాట. ఉన్నదే చెప్పిందే చెప్పి రన్ చేస్తానే ఉంటారు. ఖచ్చితంగా బర్నింగ్ టాపిక్ ఏంటంటే ఏదో ఒకటి నెగెటివ్ అనమాట. ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారనో, ఒక చెడు జరిగిందనో దాన్నే చూపిస్తారు. దాన్నే హైలైట్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి మన డే ఖచ్చితంగా పాడైపోతుంది. ప్రవచనాలు విన్న తర్వాత కూడా ఈ మధ్య ఏంటంటే వాళ్ళ మీద కూడా పాపం ఏదో ఒకటి అంటా ఉన్నారనమాట. ఇదిగో వీళ్ళు చెప్పిందే కరెక్ట్, వీళ్ళు ఇలా తప్పు చెప్పారు, ఈ దేవుడిని వాళ్ళన్నారు, ఆ దేవుడిని వీళ్ళన్నారు అని చెప్పి. ఎందుకండి అసలు ఇదంతా కూడా? మన పని మనం చేసుకుంటూ హాయిగా సోషల్ మీడియాలో అవసరమైన వరకు చూస్తూ అసలు నెగెటివ్ టాపిక్స్ అనేది, ఆ బర్నింగ్ టాపిక్స్ అనేది తెలుసుకొని ఆ సైకలాజికల్‌గా మనకేంటంటే ఓహో! ఇది జరిగిందా అని చెప్పి అనుకోవటం తప్పించి మనం చేసేది ఏం లేదు కదా వర్చువల్‌గా. ఆ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెడతాము. దానికి ఇంకెవరో ఒక రిప్లై ఇస్తారు, తిడతానో లేకపోతే మీకు సపోర్టివ్‌గానో ఒకటి పెడతారు. ఒక డిస్కషన్ ఫోరం లాగా అవుతుంది. ఒక్కొక్కసారేమో తిట్ల దండకం లైన్‌గా అవే ఉంటాయన్నమాట. అసలు ఆ తిట్లు మనం చదవడానికి కూడా లైక్ రావన్నమాట. అంత చండాలంగా మాట్లాడుకుంటా ఉంటారు కొంతమంది. వాటెవర్ అండి. ఎట్ ద ఎండ్ మనకైతే దాని వలన వచ్చే ప్రయోజనం లేదు. ఎందుకంటే సొసైటీని ఒక్కళ్ళు ఒక కామెంట్‌తో చేంజ్ చేసేటట్టయితే ఈ పాటికి అంతా కూడా పాజిటివిటీయే ఉండేది. అండ్ ఇంకొకటండి, అసలు ఈ నెగటివిటీ అంతా వచ్చేది కూడా ఏంటంటే మనం త్వరగా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వటం వలన. ఏది కూడా సరిగ్గా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, వాళ్ళు చెప్పిందే జరిగిపోతది 100% ఇంక అయిపోయింది అని చెప్పేసి మనం గుడ్డిగా నమ్మేసి వెళ్తాము. కానీ ఎళ్ళిన తర్వాత మనకంతా కూడా నెగెటివ్ రిజల్ట్సే వస్తూ ఉంటాయి. అలా అసలు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా ఉంటే బెటర్ కదా! దేన్ని నమ్మకుండా ఉంటేనే బెటర్ ఈ రోజుల్లో నన్నడిగితే. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇది ఎవరి మీద కూడా నేను ఇంపోజ్ చేయట్లా. అందరిని మీరు నమ్మొద్దు, అన్నిటిని నమ్మొద్దు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ జడ్జ్ చేసే ముందు మాత్రము మనకి అట్‌లీస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన ఒక్క విషయమైనా తెలిసుండాలి. అసలేది తెలియకుండా పక్కింటావిడ చెప్పిందని, ఎదురింటావిడ చెప్పిందని చెప్పి, లేకపోతే ఒక వీడియో చూసేసో, 15 సెకండ్ల రీల్ చూసేసో ఒక మనిషిని డిసైడ్ చేయటం మాత్రం అసలది కరెక్ట్ కాదు. వెనకాల ఎన్నో జరుగుతున్నాయండి. మనకి తెలియకుండా జరుగుతా ఉన్నాయన్నమాట. అంత నెగెటివ్ టాక్ ఉంటది. మళ్ళీ వాళ్ళు ఒకటవుతారు. మనం పిచ్చోళ్ళం అవుతాము. ఇంకొకటండి, మనుషులందరూ కూడా ఒకటేలాగా ఉండరు కాబట్టి పాజిటివిటీ, నెగటివిటీ అనేది 2 ఉంటాయి. మనం ఒక సొసైటీలో ఉంటున్నాం కాబట్టి అన్నిటిని యాక్సెప్ట్ చేస్తేనే బెటర్. మనకి పీస్‌ఫుల్ లైఫ్ ఉంటది అని అనుకుంటాం. నెగటివిటీని యాక్సెప్ట్ చేయటము అనంటే దాన్ని ఎంకరేజ్ చేయమని కాదు. మనుషులు ప్రతిసారి ఒకేలాగా ఉండరు. ఇప్పుడు లైక్ చెడుగా ఉండొచ్చు. కానీ ఫ్యూచర్‌లో వాళ్ళు చాలా మంచి మనుషులుగా మారిపోవచ్చు. కానీ ఆ మారిన వాళ్ళు ఇలా ఉంటున్నారు అని చెప్పి మనకు తెలిసిందనుకోండి, ఆ వెనకాల ఏం జరిగిందనే దాన్ని మళ్ళీ తవ్వుతారు. వాళ్ళకి గుర్తు చేయటమో, లేకపోతే మనం మాట్లాడుకుంటా ఉంటాం. సో, మనకి వాళ్ళు చేసిన చెడే కనిపిస్తది గానీ, మారిందసలు కనిపిచ్చదు. అది హ్యూమన్ నేచర్ ఇంక. దానికి ఎవరేం చేయలేరు. సో, మన వంతు మనం ఏం చేయొచ్చు, మన సరౌండింగ్స్‌ని ముందు మనం బాగు చేసుకోవడానికి మనం చూస్తే బెటర్ అండి. తప్పుని ఖండించాలి, కానీ దాన్నే పట్టుకొని ఊగులాడకూడదు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ మన లైఫ్‌లో ఏం జరుగుతుందనేది అవతల వారికి అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే కొంతవరకే మనం షేర్ చేసుకుంటాము. ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా సరే. ఇప్పుడు అమ్మానాన్నలతో కూడా అన్నీ చెప్పుకోలేము. అలా అని చెప్పి హస్బెండ్‌తో కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అమ్మ వాళ్ళతో చెప్పుకునేవే కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా చాలామందికి తెలియక మనని ఈజీగా జడ్జ్ చేసేస్తూ ఉంటారు. తినిలాగే, వాళ్ళలాగే, వీళ్ళిలాగే అని చెప్పి. అలా అని చెప్పి మనకి తెలిసినప్పుడు వాళ్ళు అలా అనుకుంటున్నారు అని మనకు తెలిసినప్పుడు అది తప్పు అని ఖండించడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య నేను ఎన్నో వీడియోస్ చూసిన తర్వాత నాకు అనిపించిందనమాట. ప్రతి ఒక్కటి కూడా బిజినెసే కదా! వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు గ్రో అవుతారు. వాళ్ళలో వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారో అరగంట, గంట వీడియోలు చూసుకుంటూ. కొంతమంది ఏంటంటే పని చేసుకుంటా అవేవో కాలక్షేపానికి వినేసి వదిలేస్తూ ఉంటారు. కానీ కొంతమంది చాలా లైక్ హార్ట్‌కి తీసుకొని ఇదే కరెక్ట్, వీళ్ళు ఇలాగే అని చెప్పి అమాయకంగా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. పాజిటివిటీ, నెగటివిటీ అనేది అనలైజ్ చేసే పవర్ అందరికీ రాదండి. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో, ఎలా పెంచుకోవాలి అనేది మనం దాని మీద ప్రయత్నిస్తే బావుంటుంది. చూసిన ప్రతీదీ నమ్మేయకుండా, చూసిన ప్రతీదీ నెగెటివే అనుకోకుండా మన రోజు మన ప్రాక్టీస్‌లో పెట్టుకోవాలనమాట.
ఎట్లా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవటము, ఒక కొత్త విషయం ఏదన్నా నేర్చుకోవటము, ఆ నేర్చుకున్న దాన్నేంటంటే మన లైఫ్‌లో ఎంతవరకు మనకి యూజ్ అవుతుందనే దాన్ని బట్టి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ వైస్‌గా చూసుకుంటే అలోపతిలో డాక్టర్స్ ఉంటారు కదా! ఒక డాక్టర్ ఒకటి కరెక్ట్ అని అన్నప్పుడు ఇంకో డాక్టర్ సేమ్ అదే విషయము రాంగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాఫీ గురించి చాలా రీసెర్చ్ అనేది జరుగుతుందండి. కొంతమందేమో కాఫీ ఈజ్ గుడ్ ఫర్ యూ అనే దాని మీద రీసెర్చ్ చేస్తారు. కొంతమందేమో వై కాఫీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అస్, అది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనే దాని మీద రీసెర్చ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఆ గుడ్ గురించి ఏంటంటే తక్కువ రాసుకుంటారు, ఎక్కువ నెగిటివ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించే రాసుకుంటూ ఉంటారనమాట. సో గూగుల్ ఏంటంటే మనం కాఫీ గుడ్ ఫర్ యూ ఆర్ నాట్ అని చెప్పి టైప్ చేయగానే అది ఏం చేస్తుంది, మనకు అన్ని మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది. కాఫీ ఈజ్ గుడ్ ఫర్ యూ అని వస్తుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఏది నమ్ముతాం మనము? మనకి ఏది సెట్ అవుతుందో, మనకి ఏది బాగుంటుందో మనకే తెలుసు గూగుల్ కన్నా కూడా. లేకపోతే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన బాడీకి ఏదవుతుంది అనేది వాళ్ళు ఏదో ఒకటి టెస్టులు రాస్తారు కదా, దాని ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో మొత్తంలో నేను షేర్ చేసిందంతా కూడా జస్ట్ నా ఒపీనియనేనండి, పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి. నాకు మీరు కామెంట్ పెట్టినా పెట్టకపోయినా, ఒకసారి ఈ టాపిక్ నచ్చినా నచ్చకపోయినా ఒకసారి మీరు జస్ట్ ఆలోచించండి ఎంతవరకు మనం పాజిటివ్ కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అని. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.